పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు దగ్గర ఉన్న సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 50 మంది విద్యార్థులకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, ఇప్పుడు ఏకంగా 50 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఏమన్నా అపరిశుభ్ర వాతావరణం లేకపోతే ఇతరత్ర రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఒకరి తర్వాత ఒకరు ఇలా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతూనే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆ బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామ సమీపంలో ఉన్న ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అనంతపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కొందరు, అదేవిధంగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైరల్ ఫీవర్స్ కి కారణం సీజనల్ డిసీజెస్ లేకపోతే ఇతరత్ర కారణాలు పూర్తి స్థాయిలో విద్యార్థులు అయితే రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి పెద్దగా స్పందన రానట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి 50 మందికి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పటికీ ప్రత్యేక వైద్య శిబిరం యూనివర్సిటీలోనే ఏర్పాటు చేద్దామన్న చర్యలు కానీ, లేకపోతే అక్కడే వైద్యులు పిలిపించి వైద్య సహాయక చర్యలు అందిస్తామన్న చర్యలు కానీ తీసుకోలేదు. ఎవరికి వారు ఆ విద్యార్థులు బయట ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. కొందరికి ఈ మెరుగైన సదుపాయం కోసం కొంతమంది సెలవు పెట్టి సొంత ఊర్లకు వెళ్తున్నారు. మరికొందరు ఇక్కడ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే వైరల్ ఫీవర్స్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కొంత ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి.